నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థము చేసుకోవడం లేదు. ఎందుకని అజాగ్రత్తగా ఉంటున్నావు? నీవు నా బిడ్డవై ఉండి చెడ్డవారితో స్నేహం చేస్తావు. వాళ్లు చెడు పనులు చేస్తుంటే నీవు కూడా వాళ్లతో కలిసి చెడ్డ పనులు చేస్తూ ఉంటావు. అలాగే దుష్టుల సలహాలు ఆలోచనలు చొప్పున నడుస్తావు. వాళ్ల చెడ్డ సలహాలు చెడ్డ ఆలోచనలు ఇస్తున్నప్పుడు వారితో కలిసి నీవు కూడా అదే పని చేస్తూ ఉంటావు. ఎన్నో పాపాలు చేస్తూ ఉంటావు. పాపాలు చేసి మోసాలు చేసి నేనే గొప్ప ఉంటావు. అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండి వాళ్ల గురించి వీళ్ల గురించి చెడుగా మాట్లాడతావు. నీవు ఎదుటివారిని వేలెత్తి చూపెడతావు. నీ తప్పును నీవు గమనించవు. నీ కంటిలో దూలమును ఉంచుకొని ఎదుటివాని కంటిలో నలుచుని చీపెడతావు. అంటే పెద్ద పెద్ద పాపాలు నీవు చేస్తావు. ఏదో తెలిసో తెలియక చిన్న పొరపాటులు, చిన్న తప్పు చేస్తే దానిని పట్టుకుని లాగేస్తావు. నీలో ఉన్న దుర్గుణము నీకు తెలియదు. నేను గొప్ప అనుకుంటావు. నీ గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేనే నీ సృష్టికర్తను. నీవు అనుకుంటావు నన్ను ఎవరు చూడడం లేదు, గమనించడం లేదు అనుకుంటావు. కానీ సృష్టికర్తయైన నేను అన్నీ గమనిస్తూ ఉన్నాను, అన్ని చూస్తున్నాను, అన్ని పరీక్షిస్తున్నాను. నీకు తెలియదు. ఇప్పటికైనా నీవు మారాలని, మార్పు చెందాలని, హృదయ పరివర్తన కలిగి ఉండాలనని నేను కోరుకుంటున్నాను. నీవు తప్పిపోకూడదు, నీవు చెడిపోకూడదు, నీవు నాతో పరలోక రాజ్యములో ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఇకనైనా నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. అప్పుడు నీవు పరలోక రాజ్య భాగ్యము పొందుకుంటావు. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువు, ధ్యానించుము. అప్పుడు నీకు మార్పు వస్తాది. ప్రతిరోజు దేవాలయమునకు వెళ్ళుము. కుటుంబముతో కలిసి ప్రార్థన చేయుము. కష్టములోనూ బాధలోనూ వ్యాధులలోనూ ఆర్థిక సమస్యలలోనూ నేను నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు బైబిల్ వాక్యము చదువు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 6వ వచనము వరకు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును. ఆమెన్.